తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, గనుడా, మహోన్నతుడా, శ్రేష్ఠుడా, ఉన్నవాడు, అనువాడు, నా గొప్పవాడివైన దేవ, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రులు, ప్రణతులు, ప్రణామములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా సజీవుల లెక్కలో నా తండ్రి మాకందరికీ సుఖమైన నిద్ర, సులువైన మెలకువ దయచేసి నీ సన్నిధిలో ధ్యానించడానికి నా ప్రభా, నీతో కూర్చుండడానికి, నీతో ముచ్చటించడానికి నీవిచ్చిన సమయాన్ని బట్టి నీ నామానికి వందనాలు నాయన. ఆయా ఈ దినమంతటిలో నా ప్రభా నీ కాపుదల దయచేయండి నాయన. ఆయా చేసే ప్రతి పనిలో నా తండ్రి నీ కృప చూపించండి నాయన. అయా నా తండ్రి నా ప్రభా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయా నీకే స్తుతి 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 స్తోత్రము 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 నాయన. అయా దుష్టుడిని దూరం చేయండి, దురాత్మలను బంధించి వేయండి, చీకటి అంధకార దురాత్మ శక్తులకు ఆయన వినాశనము కలుగ చేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికే వందనాలు 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 చెల్లించుకొనుచున్నానయ్యా. అయా నా తండ్రి నా ప్రభా, అయా మమ్మల్ని అందరినీ నా ప్రభా సజీవుల లెక్కలో నా తండ్రి నాయన సుఖమైన నిద్ర, సులువైన మెలకువ దయచేసినందుకు నీకు అనేక వందనములయ్యా. అయా ప్రతి ఒక్కరి మీద నా ప్రభా నీ కనుదృష్టి, నీ కాపుదల ఉంచండి నాయన. అయా నీకే వందనాలు చెల్లించుకొనుచున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ సముఖములో కూర్చుండబెట్టిన నీ చెంత నా ప్రభా నేను ప్రార్థించవలసిన అంశములను నా ప్రభా నా హృదయంలో ఉంచి నా తండ్రి మీరే నాతో ప్రార్థింప చేయమని, నా ప్రార్థనకు సమాధానము దయచేయమని అడుగుచున్నానయ్యా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నానయ్యా. ఆయా దినములు భయంకరముగా నా ప్రభా చెడ్డవై ఉన్నవి నా తండ్రి. ఈ చెడ్డ దినాల్లో నా ప్రభా నీ విడలైన వారు అనేక మంది నా ప్రభా అయా నా తండ్రి వైరాగ్య భావముతో సేవ చేసేవారు, ప్రార్థనా యోధులు, ప్రార్థనా వీరులు నా ప్రభా నీ పరిచర్యను నా ప్రభా అయా నా తండ్రి నా ప్రభా చేయబడేవారు, ఉద్దేశించిన వారు, నీ ఉద్దేశంతో నింపబడిన వారు, నీ పిలుపు ఉన్నవారు నా తండ్రి ఏ రంగంలో ఉన్నప్పటికీ వారి మనసుతో నా తండ్రి అంగీకరించి నా ప్రభా నీ సేవలోకి నా ప్రభా వచ్చినట్లుగా, నీ సేవ జరిగించినట్లుగా నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలయ్యా. నీ కార్యములను వివరించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నీ వాక్య ధ్యానమును, వాక్య మర్మమును, వాక్య సారమును నా ప్రభా అయా మా యందు నా ప్రభా మీరు ఉంచండి దేవా. మా నాలుక పెదవులను ముట్టండి నాయన. పవిత్రలు చేయండి నా ప్రభా. నీకు ఇష్టమైన యోగ్యమైన పంటను మేము పోయినట్లుగా నీ కృప చూపించండి దేవా. అయా నీ చిత్తానుసారంగా బ్రతుకున్నట్లుగా నీ కృప చూపించండి అయ్యా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లించుకొనుచున్నానయ్యా. పరిశుద్ధుడా నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా నీ యొక్క దైవ చిత్తానికి నా ప్రభా అయా నా ప్రభా లోబడే మనసు నా ప్రభా మా అందరికీ దయచేయండి నాయన. నీ చిత్తాన్ని అంగీకరించే మనసు దయచేయండి నాయన. ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏ రీతిగా నా ప్రభా అయా నీవు ఉంచవలసి ఉన్నదో, ఏ రీతిగా నా ప్రభా నీవు లేవనెత్తవలసి ఉన్నదో ఆ రీతిగా నీ బిడ్డలందరినీ లేవనెత్తమని నా తండ్రి, నీ బిడ్డలందరి మీద నీ ఆత్మను ఉంచి నా తండ్రి నీ మేలు దయచేయమని అడుగుచున్నానయ్యా. అయా ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా కోత విస్తారము, పనివారు తక్కువగా ఉన్నారు నా తండ్రి. అనేక మంది పనివారు లేవనెత్తబడినట్లుగా అనేక మంది దైవదాసులు నా ప్రభా అయా నా తండ్రి అయా ఆత్మల భారము, సేవా భారము కలిగిన తండ్రి నమ్మకముగా పనిచేయుచున్న వారిని నా ప్రభా అయా నా తండ్రి మీరు ఇంకా విస్తరింప చేయండి నాయన. వారిలో మీరు ఉంచిన ఉద్దేశములను నా ప్రభా ఆ దేవా మీ నామానికి వందనాలు అయా నాయన నెరవేర్చబడినట్లుగా నా ప్రభా నీ కృప చూపించండి నాయన. అయా చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. ఏ ఒక్క ఆత్మ నశించుకోకుండా అయా నా తండ్రి నా ప్రభా ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడులాగున బూదిగంతముల వరకు నా తండ్రి నీ ప్రేమ, నీ కృప, నీ సేవ విస్తరించినట్లుగా నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. సర్వ ప్రపంచములను సర్వలోకములను సృష్టించిన వాడా, సర్వలోక సృష్టికర్తవైన దేవా మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా నా తండ్రి నీ కనికరము, నీ కృప, నీ జాలి మాకు తోడుగా ఉంచండి
దేవా. ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మాభిషేకమును దయచేయి నాయన. అయా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా నా దేవా, ఇంకా నా ప్రభ ప్రత్యేకమైన అంశాలుగా ప్రార్థించవలసిన అంశాలను నా ప్రభ ప్రార్థింప చేయండి నా దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా నాయన, దురాత్మను కొట్టివేసిన తండ్రి, లౌకికాత్మను కొట్టివేసిన తండ్రి, నీ పరిశుద్ధాత్మను నింపండి నాయన. ఆత్మతో ప్రార్థింప చేయండి నాయన. ఆత్మ వివేచన కలుగ చేయండి దేవా. మీ నామానికి వందనాలు నాయన. అనేక మందికి నా ప్రభ రక్షణకరంగా, అనేక మందికి మేలుకొలుపుగా, అనేక మందికి నా ప్రభ అయా నా తండ్రి, నా ప్రభ ఆదర్శవంతంగా మా బ్రతుకులు ఉండినట్లుగా నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. నీ నీతిని, నీ రాజ్యాన్ని వెదగడానికి నీ కృప చూపించండి అయ్యా. ఆకాశ మండలము నా ప్రభ నీ నీతిని వెదజల్లుచున్నది నా తండ్రి. మీ నామానికి వందనాలు. నీ భీకర క్రియలను నా ప్రభ అయా నా తండ్రి మీరు వర్ణించిన విధానమును బట్టి మీ నామానికి వందనాలయ్యా. ఇజ్రాయేలీల పక్షముగా యుద్ధము చేసిన యుద్ధ వీరుడా యెహోవా దేవా, భీకరమైన నా రాజా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, శ్రేష్ఠుడైన నా గొప్ప దేవా, మీ నామానికి వందనాలు. మహారాజు అయిన నా దేవా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. పరిశుద్ధుడా నీ నామానికి వందనాలయ్యా. అద్వితీయమైన రాజా మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. దేవానికి స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. ఉదయకాల ప్రార్థన, ఉదయకాలపు స్థుతి నా ప్రభ ఎంతో నా ప్రభ నీకు ఇష్టమై ఉన్నది నా తండ్రి. ప్రతి ఆకాశ పక్షులు నా ప్రభ లేచిన వెంటనే నిన్ను స్తుతించుచున్నవి నా తండ్రి. ప్రతి ఒక్క జీవి కూడా నా ప్రభ లేచిన వెంటనే నా ప్రభ నిన్ను ధ్యానము చేస్తూ నా ప్రభ నిన్ను ప్రశంసిస్తూ నిన్ను కొనియాడుచున్నవి నాయన. మరి నా తండ్రి వాటన్నింటికంటే నా ప్రభ మేలైన వారిగా నా తండ్రి, ఆయా అత్యున్నతులుగా నా ప్రభ మానవ కోటిని మీరు సృష్టించి ఉన్నారు నాయన. నీ స్వరూపమందు మానవుని మీరు చేసి ఉన్నారు నా తండ్రి. మరి మనుష్యుడు నా ప్రభ నిన్నెంతగా స్తుతించవలసి ఉన్నది నా తండ్రి. ఏ ఒక్క నాలుక నా ప్రభ నిన్ను స్తుతించకుండా ఉండడానికి నా ప్రభ ఈ ప్రపంచం మీద వీలు లేదు నా తండ్రి. మీ నామానికి వందనాలు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవ సృష్టము నా తండ్రి నిన్ను నా ప్రభ లేచిన వెంటనే నా ప్రభ నాన్న ప్రార్థించలాగున, కొనియాడులాగున నీ కృప చూపించండి దేవా. నీ కార్యములను వర్ణించండి దేవా. మీ నామానికి వందనాలయ్యా. అయా నా తండ్రి నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయా నీ వాక్య మర్మములను, నీ వాక్య గ్రంథములోని సారమును నా ప్రభ గ్రహించడానికి నా తండ్రి మా హృదయాలను వెలిగించండి నాయన. వాక్యానుసారంగా బ్రతకడం నేర్పించండి అయ్యా. వాక్యాన్ని హత్తుకోవడం నేర్పించండి అయ్యా. వాక్యం అనే అద్దంలో నా తండ్రి దినదినము మమ్మలను చూసుకుంటూ నా ప్రభ సరిచేసుకుంటూ నా ప్రభ నీకు ఆయాసకరమైనది ప్రతిదీ మాలో తీసివేసుకొనగలిగిన జ్ఞానమును, ఆయా మనసును మీరు మాకు దయచేయండి దేవా. నీతిని, న్యాయమును అనుసరించడానికి కృప చూపించండి దేవా. నీ నీతి రాజ్య నిర్మాణంలో నా తండ్రి పాలిభాగస్తులను చేయండి నా తండ్రి. నీ నీతి రాజ్యములో నా ప్రభ నీ ప్రక్కనే నా తండ్రి కూర్చోవడానికి నీ కృప చూపించండి దేవా. నీ రాజ్యములో చోటు సంపాదించుకోవడం కంటే నీ మనసులో చోటు సంపాదించుకుంటే దేవా అయా నీ ప్రక్కనే కూర్చున్న అవకాశం మీరు ఇస్తారు నా తండ్రి. నీ మనస్సు నెరిగి నా తండ్రి, నీ మనసులో ఉన్న నీ ఉద్దేశములను, నీ తలంపులను బట్టి నా తండ్రి మేము యోచించిన ప్రభ అయా నీ సన్నిధిలో నీతో కూర్చోవడానికి నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా నాయన దినం అయా హృదయం అంతా నీతితో నింపబడిన రోజు నా ప్రభ, నిన్ను గుర్తెరిగి నిన్ను పోలి నడుచుకున్న రోజు నా ప్రభ, మీరేం చేస్తారో చేయండి నేను చూసుకుంటాననే విధంగా నీ లేఖనాలు ఉన్నవి నాయన. నీతితో నింపబడినప్పుడు నీ మనసంతా నా ప్రభ నీ నీతి క్రియలు నా ప్రభ నిండి ఉన్నప్పుడు, నీ దైవ గ్రంథము నీ సారము, నీ దైవ గ్రంథ సారము నిలిచి ఉన్నప్పుడు నా ప్రభ నిండి ఉన్నప్పుడు నాయన అక్కడ తప్పు జరగదు కాబట్టి నాయన ఏం చేస్తావో చేయని మీరే చెప్పి ఉన్న విధానం కూడా ఒకనొక ఘట్టంలో కనబడుచున్నది నా తండ్రి. ఆ విధంగా నా ప్రభ మేమేం చేసిన తప్పు కాని విధంగా మీ నీతిని మేము నింపుకునే విధంగా నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. దేవా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు, 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 వందనాలు చెల్లించుకొనుచున్నానయ్యా. ఆయా నా తండ్రి నా ప్రభ ప్రత్యేక అంశాలుగా నా ప్రభ ఈ రోజు దినచర్యలలో భాగంగా నా తండ్రి ఆయా నా తండ్రి నాయన దేశ నాయకులను, అధికారులను నా ప్రభ ఆయా నాయన నా ప్రభ మీరు నాయన మంచి
మేలుకొలుపుతో లేవనెత్తండి నా దేవా. ఆయా ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇవ్వండి నా దేవా. వారికి జ్ఞానము దయచేయండి నాయన. మంచి పరిపాలన దక్షులుగా చేయండి నాయన. వారి మీద నీ ఆత్మను ఉంచి నా తండ్రి, నీకిష్టమైన, నీ అంగీకారమైన, నీ చిత్తానుసారమైన పరిపాలన వారు అందించినట్లుగా నీ చిత్తమైతే కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు. వారికి, వారి కుటుంబాలకు కూడా నా ప్రభ నీ మేలు, నీ రక్షణ కలుగ చేయండి దేవా. మీ నామానికి వందనాలు. అదేవిధంగా నా ప్రభ వ్యాపారవేత్తలను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన, వారు నా తండ్రి వారి యొక్క నా ప్రభ నాయన డబ్బును, వారి శ్రమను నా ప్రభ వెచ్చించి అయా నా తండ్రి నిన్ను గుర్తెరిగిన వారు, నిన్ను గుర్తెరగని వారు కూడా సహితము నా తండ్రి అయా నా ప్రభ వారి టైం అంతటిని నా ప్రభ బిజినెస్ లో పెట్టి వారు మాత్రమే అనుకుంటున్నారు అనుకోవడం తప్పు నా తండ్రి. అయా నా తండ్రి అనేక మంది బిడ్డలకు నా ప్రభ ఆదర్శవంతంగా నిలుస్తూ అనేక మంది నిరుద్యోగులను పోషిస్తూ ఉన్నారు నాయన. అటు వారిని కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన అనేక ప్రాజెక్టులు నా తండ్రి అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో నా కృప పట్టబడినట్లుగా నీ కృప చూపించండి దేవా. అనేక వేల మంది బిడ్డలు నా తండ్రి ఆయా పోషించబడు రీతిగా నా తండ్రి అనేక మంది నిరుద్యోగులు నా తండ్రి ఆదరించబడినట్లుగా నా ప్రభ వ్యాపారవేత్తలను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ఆయా నా తండ్రి ఆరోగ్యముతో, బలముతో, శక్తితో ముట్టండి, దీర్ఘాయువునిచ్చి తృప్తిపరచండి దేవా. మీ నామానికి వందనాలు. వారి కుటుంబాల చుట్టూ, వారి రక్త సంబంధికుల చుట్టూ, వారి బిజినెస్ చుట్టూ నీ కంచి, నీ కాపుదల దయచే నా తండ్రి. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొని చున్నానయ్యా. అదేవిధంగా నా ప్రభ ఆయా డాక్టర్స్ ని, పారామెడికల్ సిబ్బందిని నా ప్రభ నర్సెస్ ని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నా తండ్రి ఆయా నా తండ్రి వారి హృదయంలో నా తండ్రి యథార్థమైన సేవాభావమును ఉంచి నా తండ్రి నిబిడలైన వారు నా తండ్రి ప్రేమతో ఆదరించబడినట్లుగా నా ప్రభ నీ కృప చూపించండి నాయన. నిబిడలైన వారికి నా ప్రభ ఆయా నిస్వార్థ సేవలు అందించులాగున నా తండ్రి వారి హృదయాలను మీరు నాయన పురికొల్పండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అక్రమాలను కొట్టివేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. అయా నా తండ్రి నా కృప ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ నీ కృపలో జ్ఞాపకం చేసుకో. పోలీస్ వ్యవస్థ నీ కృపలో జ్ఞాపకం చేసుకో. ఆయా విధి నిర్వహణలో నా ప్రభ కార్యదక్షత కలిగిన వారిగా వారి హృదయాలకు నా ప్రభ ఆత్మీయ వెలిగింపును, జ్ఞానమును దయచేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. వారికి నా ప్రభ నాయన వారి కుటుంబాల చుట్టూ నీ కంచి కాపుదల దయచేయండి నా తండ్రి. నీ మేలు అనుగ్రహించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. బ్యాంకింగ్, ఐటీ సెక్టార్ నీ కృపలో జ్ఞాపకం చేసుకో. ఆయా నాయన మున్సిపల్ డిపార్ట్మెంట్, కొరియర్ డిపార్ట్మెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆయా ఈ విధంగా నా ప్రభ ఇంకెన్నెన్ని డిపార్ట్మెంట్స్ నా ప్రభ మనుషుల సేవార్థం నా తండ్రి మనుషులందరి మేలు కోసం నా ప్రభ మీరు ఏర్పాటు చేసి ఉంచారో ఆ డిపార్ట్మెంట్స్ అందరినీ నా ప్రభ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమస్తమును నీ కృపలో జ్ఞాపకం చేసుకో నా ప్రభ. సమస్తమైన వారిని నా ప్రభ నా తండ్రి అయా నా తండ్రి విధుల యందు నా ప్రభ ఆసక్తి కలిగిన నా తండ్రి నమ్మకంగా పని చేయనట్లు నీ కృప చూపించండి దేవా. నమ్మకమైన నా ప్రభ కార్యదక్షిణ పరులుగా చేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు చెల్లించుకొనిచున్నానయ్యా. దేవా ఉన్నతుడా, సర్వశక్తిమంతుడా మీ నామానికి వందనాలు. ఉన్నవాడు, అనువాడు, గొప్పవాడివైన నా దేవా మీ నామానికి వందనాలు. సమస్త సృష్టిలో ఉన్న నా ప్రభ ఆయా సృష్టములు చేసిన వాడ, సృష్టించబడక ముందే ఉన్నవాడ, సర్వవ్యాపివై ఉన్న దేవా మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఆయా నీకే వందనాలు చెల్లించుకొనిచున్నాం నా దేవా. సమీపించరాని తేజస్సులో నా ప్రభ నా తండ్రి అయా నా ప్రభ నాయన దేవదూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొనుచు మా స్తుతుల మీద ఆసీనుడవై ఉన్నవాడా మీ నామానికి వందనాలు. మా స్తుతి యాగము నా తండ్రి క్రమము తప్పక నీ సన్నిధిలో నా ప్రభ క్రమముగా ప్రార్థించులాగును నా తండ్రి. ఉదయ సాయంత్రములు నా ప్రభ నీ సన్నిధిలో నా ప్రభ నిన్ను ధ్యానిస్తూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా నా తండ్రి మా హృదయాలకు నా ప్రభ అయా నా తండ్రి భారము కలిగించండి నాయన. మా హృదయ ఆలోచన మీరు మార్చండి దేవా. మీకు ఇష్టమైనదిగా ఉంచండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. అద్వితీయమైన రాజా మీ నామానికి వందనాలయ్యా. నీ యొక్క అద్భుత ఆశ్చర్య క్రియలను బట్టి మీ నామానికి వందనాలయ్యా.
చున్నానయ్యా. నీ కనికరము చూపించండి దేవా, నీ కరుణ, నీ కృపాన్ని జాలి విస్తరింపు చేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లించుకొనుచున్నానయ్యా. అయా నా తండ్రి, నా దేవా, నా ప్రభ, నాయన వ్యాధి బాధలతో బాధపడుచున్న వారిని నా ప్రభ, మరణ పడకల మీద ఉన్న వారిని నా ప్రభ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆయా నీ చిత్తమైతే నా ప్రభ వారి ఆయుష్ పొడిగించిన తండ్రి, వారికి నా ప్రభ బలమైన ఆరోగ్యంతో లేపిన తండ్రి, ఆయా సంపూర్ణ ఆరోగ్యంతో లేవనెత్తిన తండ్రి, నీకు సాక్షులుగా నిలవబెట్టండి దేవా. మీ నామానికి వందనాలు. ఐసీయూలో నాయన, హాస్పిటల్ బెడ్స్ మీద నా ప్రభ ఆయా ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న రోగులను నీ కృపలో జ్ఞాపకం చేసుకోను ఆయన. ఆయా నీ కృప దయచేయండి నా ప్రభ, స్వస్థత కలుగ చేయండి నా తండ్రి. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీకు సాక్షులుగా నిలవబెట్టండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా దేవా. నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. ఆయా నా తండ్రి, నా ప్రభ వృద్ధులను నీ కృపలో జ్ఞాపకం చేసుకో. అనారోగ్యముల నుంచి నా ప్రభ విడుదల కలుగ చేయండి దేవా. నీ నా తండ్రి, మీ నామానికి వందనాలు. ఆయా రక్తహీనత, థైరాయిడ్ సమస్య, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు నా ప్రభ సమస్తమైన బలహీనతలను మీరు కొట్టివేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఆయా నా తండ్రి, ఇంకా నా ప్రభ గాల్ బ్లాడర్ సమస్య నా తండ్రి, లంగ్ ప్రాబ్లమ్స్ నా ప్రభ, కిడ్నీ ప్రాబ్లమ్స్ నా ప్రభ నాయన, లివర్ ప్రాబ్లమ్స్ నా తండ్రి, హార్ట్ ప్రాబ్లమ్స్ నా ప్రభ, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ నా ప్రభ, సమస్తమైన ప్రాబ్లమ్స్ తో బాధపడుచున్న వారిని నా ప్రభ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అస్వస్థత ఎక్కడెక్కడ ఎలాంటి అస్వస్థత ఉన్నదో మీకు తెలుసు నాయన. ఈ శరీరంలో ప్రతి అవయమును అమర్చింది మీరు కాబట్టి నాయన, ఎవరెవరు నా తండ్రి ఎలాంటి నా ప్రభ నాయన అసౌకర్యమైన పరిస్థితిని అనుభవిస్తున్నారు, ఏ అవయములు సరిగా పని చేయటం లేదో ఆ అవయమును నా తండ్రి మీరు సరిగా నా తండ్రి పని చేయనట్లుగా నీ కృప చూపించండి. డాక్టర్లకు సహితము నా తండ్రి మీరు ఇచ్చినదే జ్ఞానమే నా దేవా. వైద్యులకు వైద్యుడు, పరమ వైద్యుడు మీరు నా తండ్రి. మీ చేయి వేసి నా తండ్రి ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి. ట్రీట్మెంట్ తో స్వస్థపరుస్తారో నా తండ్రి, అయా నా తండ్రి మీ యొక్క స్వస్థత కార్యముని జరిగిస్తారో, ఎవరి పట్ల ఏ ఉద్దేశంతో మీ స్వస్థత కార్యాలు నిర్వహిస్తారో ఆ ఉద్దేశంతో మీరే జరిగించమని నా తండ్రి, ఏ విధము చేతనైనా సరే నా తండ్రి ప్రతి ఒక్కరు స్వస్థపరచబడినట్లుగా నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాను నాయన. అంగహీనులు, అనాథులు, వృద్ధులు, వికలాంగులు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నా దేవా. మీ నామానికి వందనాలు నాయన. వారికి మేలు కలుగ చేయండి దేవా. ఆయా వారిని ఆదరించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయా. విడోస్ ని నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నా దేవా. ఆయా నా తండ్రి సింగిల్ పేరెంట్స్ ని నీ కృపలో జ్ఞాపకం చేసుకో దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. వారి కుటుంబ అవసరతలను మీరు తీర్చండి నాయన. వారి హృదయాలకు మీరు తోడుగా ఉండండి నాయన. వారి ప్రత్యేకమైన అవసరములు కూడా మీరు తీర్చిన తండ్రి, మీ నామములో నా ప్రభ సమృద్ధిని వారికి కలుగ చేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లించుకొనుచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు 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 చెల్లించుకొనుచున్నానయ్యా. మానసిక ఇబ్బందులతో బాధపడుచున్న వారిని, మెంటల్ కండిషన్ సరిగా లేని వారిని నా ప్రభ, హార్టిజం తో బాధపడుచున్న వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రతి ఒక్కరికి నీ కాపుదల దయచేయండి నాయన. మానసిక రుగ్మతలను తొలగించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. అద్వితీయమైన రాజా మీ నామానికి వందనాలయ్యా. ఉన్నవాడు అనువాడు గొప్పవాడు అయిన నా దేవా మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లించుకొనుచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు 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 చెల్లించుకొనుచున్నానయ్యా. దేవానికి స్తుతి 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 స్తుతి. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా 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 నమ్మకమైన మా గొప్ప దేవా మీ నామానికి వందనాలయ్యా. నీకే వందనాలు 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 చెల్లించుకొనుచున్నామయ్యా. అయా నా తండ్రి, ఎవరెవరికి నా తండ్రి ఎట్టి అవసరతలు ఉన్నవో, ఎవరెవరు నా తండ్రి ఎలాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుచున్నారో, ఎవరెవరు ఎలాంటి శ్రమల్లో ఉన్నారో నా తండ్రి, వారందరికీ నా ప్రభ జయించగలిగిన నా ప్రభ జ్ఞానమును దయచేయండి నాయన. శ్రమలను తట్టుకుని నా ప్రభ జయించగలిగిన జయ జీవితము దయచేయండి నా తండ్రి. మీ నామానికి వందనాలు నాయన. ఏ ఒక్కరు కూడా నా ప్రభ విడవబడక నా తండ్రి, ప్రతి ఒక్కరు నా ప్రభ నీ కృపలో లేవనెత్తబడినట్లుగా నీ కృప చూపించండి నాయన. ఆయా నీ కార్యములను వివరించండి దేవా. నీ నామానికి వందనాలు. నీ కృప, నీ కరుణ, నీ ప్రేమ నా తండ్రి విస్తరింప చేయండి నాయన. సరిహద్దులు విశాలపరచండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఆయా నా తండ్రి మీకే
స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు 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 చెల్లించుకొనుచున్నానయ్యా. అయా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. దేవానికే స్తుతి 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 స్తోత్రము 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 స్తోత్రము. యేసు రాజా నా రక్షక మీ నామానికి వందనాలయ్యా. సర్వాధికారి మీ నామానికి వందనాలయ్యా. సర్వమును ఎరిగిన వాడా మీ నామానికి వందనాలయ్యా. ప్రార్థించండి, ప్రార్థింప చేయండి నాయన, ప్రార్థన నేర్పించండి నాయన. ప్రార్థనలో నా ప్రభ అయా నా తండ్రి నాకు మొర్ర పెట్టుము, నీకు తెలియని గూఢమైన సంగతులు తెలియచేస్తాను నీ వాక్యం ద్వారా తెలియచెప్పి ఉన్నారు నా తండ్రి. నీ వాక్యానుసారంగా బ్రతుకున్నట్లు నేర్పించండి నాయన. నీ గూఢ మర్మములను తెలియచెప్పండి నాయన, నీ గూఢ అర్థములను తెలియచెప్పండి నాయన. నీ మరుగు మాటలను మర్మములను నా తండ్రి గ్రహించగలిగిన విధానమును నా తండ్రి, జ్ఞానమును నా ప్రభ, ఈలోక సంబంధమైన జ్ఞానము కాదు నా తండ్రి, పరలోక సంబంధమైన పరమభరితమైన సర్వజ్ఞానముతో నా తండ్రి నింపబడినప్పుడే నా తండ్రి మేము నీ యొక్క సమస్త క్రియలను, నీ సమస్త నీతిని నా ప్రభ గ్రహించే త్రోవలో మేము వెలిగించబడతాం. అయినప్పటికీ మేము అనుకుంటే, మేము చేయాలనుకుంటే చేయలేము నా తండ్రి. నీ ప్రేమ, నీ యొక్క ఆకర్షణ, ఆయా నీవు మాతో ఉండాలి అనుకుంటేనే నా ప్రభ ఆ కార్యము జరుగుచున్నది నాయన. నీచే ఆకర్షించబడేలాగున కృప దయచేయండి నాయన. అయా మీ నామానికి వందనాలు నాయన. నీకు ఆయాసకరమైనది ఏది మాలో లేకుండా నాయన, విసుగక ఎడతెగక నా తండ్రి యుక్తమైన ప్రార్థన చేయనట్లుగా నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లించుకొనుచున్నానయ్యా. అయా నా తండ్రి ప్రార్థనలో ఏకీభవించే వారిని నా తండ్రి, ఆయా ప్రార్థనలో ఉన్న వారిని నా ప్రభ ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ రీతిగా ప్రార్థన చేయుచున్నారు, ఎవరెవరు ఏ రిక్వెస్టులతో నా తండ్రి నిన్ను అడుగుచున్నారో, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి నా ప్రభ అవసరతలు తీర్చమని నా తండ్రి నీ మీద ఆనుకొని ప్రయాసపడుచున్నారో, ప్రాధేయపడుచున్నారో వారందరికీ నా ప్రభ నీ కాపుదల ఉంచి నా తండ్రి సమాధానము కలుగు చేయండి నాయన. ప్రార్థించే ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను ఉంచండి నాయన. ఎవరెవరి హృదయాలలో, ఎవరెవరి గృహములలో నా తండ్రి ఉదయ సాయంకాల ప్రార్థనలు జరుగుచున్నవో, ఎవరెవరు నా తండ్రి నిజముగా నీ మీద ఆనుకున్నారో, నీ నీతిని వెతుకుచున్నారో మీకు తెలుసు నాయన. వారందరి మీద నా ప్రభ నీ కాపుదల ఉంచండి నాయన. బలపరచండి నాయన, స్థిరపరచండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు నాయన. మహాబలమైన నా గొప్ప దేవా మీ నామానికి వందనాలు. మాలో ఉన్న నా తండ్రి, అయా నా తండ్రి, నా తండ్రి బలహీనతలను బట్టి మేము నా తండ్రి బలహీన స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు నీవు బలమైన దేవుడు కాబట్టి నీ బలమును బట్టి మా బలమును మరలా పునరుద్ధరించండి దేవా. ఆయా నా తండ్రి మాలో ఉన్న రోగములను బట్టి బలహీన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు నా తండ్రి వాటన్నిటినీ తీసివేసిన ప్రభ నీవు మమ్మల్ని మరలా బలపరచగల మహా గొప్ప దేవుడవు నా తండ్రి. బలపరచండి దేవా మీ నామానికి వందనాలు నాయన. నీ నీతి క్రియలను వివరించండి దేవా మీ నామానికి వందనాలు నాయన. నీ రాజ్య నిర్మాణమును చూపించండి దేవా మీ నామానికి వందనాలు నాయన. నీ యొక్క మనసులో చోటు సంపాదించే విధానమును దయచేయండి దేవా మీ నామానికి వందనాలు నాయన. నీ హృదయ ఆలోచనలు, నీ హృదయ తలంపులనే కాక నాయన, నీ హృదయములో ఉన్న కరడు, నీ హృదయంలో నీ హృదయాంతరంగాలలో ఉన్న ఉద్దేశములను నా ప్రభ మేము గ్రహించడానికి నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు. స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లించుకొనుచున్నానయ్యా. దేవానికే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. దినచర్యలన్నింటిలో మీ కాపుదల దయచేయండి నాయన. ఆయా నా తండ్రి ఉద్యోగాల రీత్యా నా ప్రభ, ఆయా నా తండ్రి నా ప్రభ పని పాటలకు వెళ్ళే వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకో నా ప్రభ. ఆయా నా తండ్రి నా ప్రభ నా తండ్రి, ఆయా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ విధంగా నా ప్రభ ఉదయకాలమే నా తండ్రి పనులకు సిద్ధపడి వెళ్ళుచున్నారో వారందరికీ నా ప్రభ నీ కాపుదల ఉంచండి నాయన. మరలా ఇళ్లకు తిరిగి వచ్చే పర్యంతం నీ కృప కాపుదల ఉంచండి. చేసే పనిలో మీరు తోడుగా ఉండండి. ఆయా ఎవరెవరితో ఏ విధంగా మాట్లాడాలో, ఎవరెవరితో ఏ విధంగా ఉండాలో, ఎంత జ్ఞానం కలిగి ఉండాలో మీరే నేర్పించండి దేవా. ఉద్యోగంలో నా తండ్రి, ఆయా నా తండ్రి నా ప్రభ నీ కృప చూపించండి దేవా. ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభ ఆదరించబడినట్లుగా నా ప్రభ తోటి వారితో సహితం నా తండ్రి మాట్లాడే విధానము మీరు నేర్పించండి దేవా. కూలి పనులకు వెళ్ళే బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆయా వారికి మేలు దయచేయండి నా ప్రభ, సమృద్ధిని దయచేయండి దేవా మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. వ్యవసాయదారులన్నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా. వారు నా తండ్రి ఆల్రెడీ పంటలు విత్తిన వారు ఉన్నారు, ఇంకా విత్తబోచున్న వారు ఉన్నారు నా తండ్రి. విత్తబడే పంటలు నా ప్రభ ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడబడిన తండ్రి మంచి దిగుబడులు చూడనట్లుగా ఆయా రైతులందరూ నా ప్రభ సంతోషించులాగున నా తండ్రి నీ మేలు అనుగ్రహింప చేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుని
చెల్లించుకొనిచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా, 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 వందనాలయ్యా. దేవా నీకే స్తుతి 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రము. యేసు రాజా నా రక్షక మీకే వందనాలు చెల్లించుకొనిచున్నానయ్యా. అయా నీకే స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. అయా నా తండ్రి నీకే వందనాలు నాయనా. అయా నా తండ్రి నా ప్రభ చిన్నలు మొదలుకొని పెద్దల వరకు నా తండ్రి, అయా నా తండ్రి సీజన్ మారడం వల్ల నా తండ్రి విష జ్వరాలతో నా ప్రభ, అయా నా తండ్రి నా ప్రభ బాధపడుచుండగా నా తండ్రి ప్రతి ఒక్కరి మీద నా ప్రభ నీ కాపుదల ఉంచి నా తండ్రి విష జ్వరాల నుంచి నా ప్రభ ఎలాంటి విపత్కర పరిస్థితులు సంభవించక నా తండ్రి నీ బిడ్డలందరూ విడిపించబడలాగున నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు 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 వందనాలు. స్తుతి 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 స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. అయా నీకే వందనాలు చెల్లించుకొనిచున్నామయ్యా. దేవా నీకే స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. ఈ భూమి మీద ఉన్న నరులు నా ప్రభ ఎందు నిమిత్తము నా తండ్రి ఎవరెవరు ఎక్కడ నా తండ్రి నీ మీద ఆనుకొని ప్రయాస పడుచున్నారు. అయా మానవ నరకోటిని మొత్తాన్ని నా ప్రభ నా తండ్రి మీరు దృష్టించి నా తండ్రి, అయా నా తండ్రి ఎవరెవరిని ఏ రీతిగా పట్టాలో, ఎవరెవరు ఏ రీతిగా పట్టబడాలో, ఎవరెవరిని ఏ రీతిగా నీవు ఆదరించవలసి ఉన్నదో నా తండ్రి వారందరినీ అటు రీతిగా ఆదరించి నా తండ్రి మార్గము సరళము చేసి నా తండ్రి త్రోవలు సరళము చేసి నీ మార్గంలో నిలవబెట్టండి దేవా. వారి చెంత మీరు ఉండండి దేవా. మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయా. పశుపక్షాదులను దీవించండి దేవా. పాడి పంటలను విస్తరింప చేయండి దేవా. మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయా. అయా ప్రతి కుటుంబంను నా ప్రభ మీరు దర్శించండి నాయన. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు సమస్తాన్ని నా ప్రభ మీరు దర్శించి నాయన అయా మీకే వందనాలు చెల్లించుకొనిచున్నామయ్యా. మేలు అనుగ్రహించండి దేవా. అయా నాయన ప్రపంచ దేశాలలో నా ప్రభ అయా 29 దేశాలలో నా ప్రభ నీ కృప చూపించండి. ఆయన ప్రపంచంలో ఉన్న అయా నా తండ్రి 29 దేశాల నాయకులను నా ప్రభ 29 దేశాలను నా ప్రభ మీరు ఆశీర్వదించండి దేవా. బలపరచండి దేవా. మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ విధమైన ఏ దేశపు వారైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు నాయన. దేనికోసం వెతుకుచున్నారో మీకు తెలుసు నాయన. నీతిగా దేనికోసం ఆరాట పడుతున్నారో మీకు తెలుసు నాయన. అవన్నీ తీర్చబడులాగున నీ కృప చూపించండి. ప్రత్యేకించి నా తండ్రి ఇజ్రాయెల్ కంట్రీని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన ఇజ్రాయెల్ కంట్రీలో పునరుద్ధరించబడవలసిన విషయాలన్నీ పునరుద్ధరించబడినట్లు నీ కృప చూపించండి. నీ ఒలివల కొండ మీద నా ప్రభ నీ కాలు మోపేటప్పటికి నా తండ్రి సమస్తము దిద్దబడినట్లుగా నీ కృప చూపించండి నాయన. నీ కార్యము వర్ణించండి దేవా. మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. అయా తండ్రి ఇజ్రాయెల్ కంట్రీ కోసం అనేక మంది ప్రార్థన చేసే ప్రార్థన యోధులను మీరు లేవనెత్తండి దేవా. మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. అయా నా తండ్రి మీ నామానికి వందనాలయ్యా. అయా నీ ఆలయ నిర్మాణము జరిగించండి దేవా. మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. అయా నా తండ్రి నీ ఆగమనము ఆసన్నమై ఉన్నది నా తండ్రి. కంట్రీలో ఎవరెవరిని నా ప్రభ మీరు సిద్ధపరిచి ఉన్నారు, ఎవరెవరి మీద మీ ఆత్మను ఉంచి ఉన్నారో, ఎవరెవరిని నీ పనికి వాడుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారో, ఎవరెవరిని అభిషేకించి ఉన్నారో వారందరినీ నా ప్రభ మీరు లేవనెత్తండి నాయన. వారందరిలో నీ ఆత్మను ఉంచి నీ కార్యము జరిగించండి దేవా. అయా నా తండ్రి నీపై ఉద్దేశించిన పనులన్నిటినీ చక్కబెట్టండి దేవా. మీ నామానికి వందనాలయ్యా. ఆ ఒలివల కొండ మీద నీవు కాలు మోపినప్పుడు దేవా ప్రపంచ దేశాలు మొత్తము చూస్తామని మీరు సెలవిచ్చి ఉన్నారు దేవా. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు నా తండ్రి మీ ఆగమనాన్ని వీక్షిస్తాయని చెప్పి ఉన్నారు నా తండ్రి. అయా నా తండ్రి ఏ రీతిగా మీరు ఆ కార్యము సిద్ధపరిచారో అయా మా జ్ఞానమునకు తెలియచెప్పండి అయ్యా. మమ్మల్ందరినీ సిద్ధపరచండి దేవా. మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్ముడా మీ నామానికి వందనాలయ్యా. అయా వందనాలు 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 చెల్లించుకొనిచున్నానయ్యా. దేవానికే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రమయ్యా, స్తోత్రము నాయన. దేవానికే వందనాలు వందనాలు చెల్లించుకొనిచున్నానయ్యా. అయ్యా మేమే పాటి వారేమి నా తండ్రి. మమ్మల్ని ఇంతగా నా ప్రభా నీ సేవలో నీ ప్రేమలో నిలవబెడతావని నేను అనుకోలేదు నా తండ్రి. మీ నామానికి వందనాలయ్యా. అయా నా తండ్రి పిలిచిన వాడు నమ్మదగిన వాడు దేవా. మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. దేవా స్తుతి 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 స్తోత్రము నాయన. నీ నీతి రాజ్య నిర్మాణంలో మమ్మలను కూడా చేర్చుకోమని
మా యొక్క హృదయాలను వెలిగించమని అడుగుచున్నాను దేవా. నీకే వందనాలు నాయన. స్తుతి స్తుతి స్తోత్రము నాయన. స్తోత్రం అయ్యా, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. దేవా నీకే వందనాలు చెల్లించుకొని చున్నానయ్యా. అయా నా తండ్రి, నా ప్రభువా, నీకే వందనాలు 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 చెల్లించుకొని చున్నానయ్యా. దేవా నీకే స్తుతి స్తుతి స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. ఘనమైన రాజా మీ నామానికి వందనాలయ్యా. అద్వితీయమైన రాజా మీ నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకొని చున్నానయ్యా. దేవా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అయా తండ్రి నీకే వందనాలు చెల్లించుకొని చున్నానయ్యా. అయా నీకే వందనాలయ్యా. నిజమైన దేవా, గొప్పవాడా, నా తండ్రి నీ నామానికి వందనాలు. నిన్నెలా స్తుతించాలో నా ప్రభువా, నీతో ఎలా కూర్చోవాలో మీరే నేర్పించండి దేవా. మీ నామానికి వందనాలయ్యా. అయా నీ రాకడకు సిద్ధపరచండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. అయా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రము నాయన. గర్భిణీ స్త్రీలన్నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన సుఖప్రసవము దయచేయండి. బాలింత స్త్రీలకు నా ప్రభ ఆరోగ్యమును బలమును శక్తిని ఇవ్వండి. గర్భఫలం కోసం ఎదురు చూచిన బిడ్డలపైన నా ప్రభ నీ కను దృష్టి నీ కాపుదల ఉంచండి దేవా. అయా నా తండ్రి, గర్భఫలం అనే పంట ప్రతి ఇంట విత్తబడినట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరి నా ప్రభ నా తండ్రి అయా నా తండ్రి నిందను కొట్టివేసి, గర్భ సమస్యలను కొట్టివేసి నా తండ్రి, శాపమును పాపమును కొట్టివేసి నా తండ్రి, గొడ్రాలు అనే నింద నా ప్రభ ప్రతి ఒక్కరు తొలగించబడేలాగున నా తండ్రి ప్రతి ఒక్కరి నోట మీ నవ్వును ఉంచమని అడుగుచున్నానయ్యా. దేవా మీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొని చున్నానయ్యా. దేవా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు. చంటి బిడ్డలకు ఆరోగ్యమును దయచేయండి. ఆయా చిన్నారులైన వారికి విద్యాబుద్ధులు నా ప్రభ నేర్పించండి. ఆయా నా తండ్రి చదివించలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులకు నా ప్రభ చదివించగలిగిన నా ప్రభ స్థితిని మీరు దయచేయండి నా దేవ. యవన బిడ్డలు నా ప్రభ పట్టబడినట్లుగా వారి నా ప్రభ జీవితాలు నా ప్రభ నాయన సాతాను పాలు కాక నా తండ్రి వారి జీవితాలు మార్చబడిన తండ్రి, తల్లిదండ్రులకు ఆయాసకరంగా ఉన్న పరిస్థితులను నా ప్రభ మీరు విడిపించిన ఆయన వారికి ఆలోచించే హృదయమును దయచేసిన తండ్రి, హృదయాలోచన చెప్పిన ఆయన ప్రతి బిడ్డను నీ యందు నా ప్రభ మీరు నిలవబెట్టి మీ కార్యము జరిగించమని అడుగుచున్నానయ్యా. మీ నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు నాయన. ఆయా నా తండ్రి నా ప్రభ ప్రతి కుటుంబం చుట్టూ నా ప్రభ నీ కంచి నీ కాపుదల దయచేయండి నాయన. ఆయా నా తండ్రి కాపుదల నిమిత్తం నా తండ్రి నన్ను, నా కుటుంబీకులను, నా రక్త సంబంధీకులను నా ప్రభ ఆయా నా తండ్రి నా స్నేహితులను, నా బంధువులను నా ప్రభ ఆయా నా తండ్రి నా ప్రియమైన వారందరినీ నా ప్రభ నా దేవా కాపుదల నిమిత్తము నీ స్వాధీనము చేయుచున్నానయా. వారందరినీ నీ కాపుదలలో ఉంచిన తండ్రి మేలు అనుగ్రహించండి దేవా. నీ యొక్క జ్ఞానముతో నింపండి. ఆయా రాకడ పర్యంతరము నా ప్రభ నీ కృపలో నా తండ్రి వర్ధిల్ల చేయండి దేవా. ఆయా నా వారందరికీ నా ప్రభ నాయన నీ రక్షణ మారు మనసు కలుగ చేయండి నాయన. నీ రక్షణలోనికి నడిపించండి దేవా. ఆయా మా కుటుంబాలను మేము కట్టుకునే రీతిగా నా ప్రభ ప్రతి ఒక్కరిని మీరు వెలిగించండి, జీవింప చేయండి నాయన. ఉద్దేశములను ఆలోచనలను సఫలం చేయండి దేవా. నీ నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నామయ్యా. నీకు ఇష్టమైన యోగ్యమైన పాత్రలుగా మమ్మలను తయారు చేయమని అయా నా తండ్రి మా మీద నీ ఆత్మాభిషేకమును ఉంచమని నిత్యము విసుగగా ఎడతెగక నీ సన్నిధిలో ధ్యానించినట్లుగా నీ కృప చూపించమని అయా నా తండ్రి మా ప్రార్థన ఆలకించి సమాధానము దయచేయమని ఫలింప చేయమని మా కొరకు త్వరగా రానైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.